నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అమలైనటువంటి పథకాలని ఈ ప్రభుత్వంలో రేవంత్ సర్కార్ కావాలని కక్షగట్టి మరి ఆ పథకాలని ముందర వడనీయకుండా చేయాలనే కుట్ర అయితే ఒకటి కనిపిస్తూ ఉంది. ఎందుకోసం అంటే కేసీఆర్కి బాగా పేరు తెచ్చిన పథకాలు ఏంటియో ఒక లిస్ట్ ఉన్నది, ఓ లెక్క ఉన్నది. ఆ లెక్క ప్రకారం మరి ఆయన కంటే గొప్పగా చేస్తేనన్నా పేరు వస్తుంది, లేదా ఆయన కంటే మొత్తానికే చేయకుండా ఎగబెడితేనన్నా ఆయన పేరు పోతుందని. ఎక్కడికించి అది మంచో చెడో ఆయన పేరు వినపడకూడదు, లేదా ఆ పథకం పేరు వినపడకూడదు అని చెప్పి ఒక దుగ్ధతోని ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ రైతు భరోసానే వస్తుంది. దీని కింద మొట్టమొదటిసారిగా 2018లో మనందరం కూడా చెక్కులు తెచ్చుకున్నాం 4,000 రూపాయలు. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో అప్పుడు రైతు బంధు పేరు మీద వచ్చింది మనకి. ఈ రైతు బంధు పేరు మీద 5,000 రూపాయలు, 4,000 రూపాయలు ఫస్ట్ చెక్కులు ఇచ్చిండ్రు. తర్వాత దాన్ని పెంచి 1,000 రూపాయలు 5,000 రూపాయలకు వచ్చింది ఆ పంటకాలం తర్వాత. అయితే ఈ రైతు బంధు పథకంలో ఎట్లయితే అప్పుడు బ్రహ్మాండంగా కేసీఆర్ కూడా చాలా స్ట్రాటజీతోనే చాలా తెలివితోనే పార్టీ డబ్బులు ఖర్చు పెట్టి గెలవాల్సిన ఎన్నికలని మంచిగా ప్రభుత్వ డబ్బులతోనే ఓట్లు కొన్నాడు అని పేరు వచ్చినా సరే, అది ఆయన రాజకీయ ఏమంటారు ఆయన స్కిల్తోని ఏదో ఒక నైపుణ్యంతోనైనా బయటపడ్డాడు, స్ట్రాటజీ చేసిండని చెప్పి అన్నప్పటికీ కూడా ఇప్పుడు అది రైతులకైతే ఉపయోగపడ్డది కదా. ఆనాడు రైతులైతే బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం దొరికింది. ఇన్నేళ్ళు పోయి అప్పులు చేసుకొని తీసుకొచ్చి వ్యవసాయం చేసే కాలంకి వెళ్ళి కొంత ప్రభుత్వమే ఇస్తుంది కదా అనే కాలంకి నగదు రూపేణా వచ్చేస్తే కొంత సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారు. కొంత వ్యవసాయం మంచిగా అయింది. అయితే ఇక్కడ చెప్పడం అయితే బ్రహ్మాండంగా మేము పెంచిస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తే అప్పటికి కేసీఆర్ అంటూనే ఉన్నాడు, మీరు మోసపోతారు, ఏదో ఆశ పెడతా ఉన్నాడు, రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, దళిత బంధుకు జై భీమ్ అంటారు అని చూడుర్రి అని అన్నారు. అన్నదన్నట్టుగానే తీసుకొచ్చేసి ఆయనతో వీళ్ళు ఇప్పుడు పెంచుతామని చెప్పి 6,000 అని చెప్పి, అంటే 7,500ని 6,000 అని చెప్పి కుదించి ఇక్కడ ఏం చేశారు తెలుసా, ఈ పథకం అందరికీ ఇవ్వకుండా 3 నుంచి 4 ఎకరాల వరకే వచ్చింది. ఇంకా ఇస్తామని అంటూ ఉన్నారు. అది ఇక వచ్చే ఆగచ్చే అన్నట్టు, అదే ఎదురు చూసేదే, అది పిట్టకు పెట్టినట్టు చూసేదే కదా, అది వస్తుందా లేదా గ్యారంటీ లేదు. అయితే ఇక్కడ ఈ రైతు బంధు పథకంలో కేసీఆర్ని యాద్ చేస్తుర్రు. ఇక ఇది అయితే ఇక్కడ కేసీఆర్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. అయితే ఈయనకంటే ఎక్కువిస్తేనన్నా ఇది 5,000 ముచ్చట అనుకుందాం. ఈయనకంటే ఎక్కువిస్తేనన్నా ఈయన పేరు మార్చిపోతుంది, కేసీఆర్ పేరు, లేదా మొత్తానికి ఇవ్వకుండా 0 చేస్తానన్నా ఆ పథకం పేరు ఉండకుండా పోతుంది. ఇచ్చినా ఆయన పేరే వినపడుతుంది కదా, ఈ రైతు బంధు అనేది మొదలుపెట్టింది ఆయన్నే కదా, కాబట్టి మేము ఎంత ఇచ్చినా కూడా పేరు ఆయన్నే యాద్ చేస్తారు. ఇది కేసీఆర్ పెట్టడం వల్లనే వస్తుందనే పేరు వస్తుంది, దీన్ని ఎందుకు నడిపియాలని చెప్పి అనుకుంటున్నారు. పైగా ఈ సన్నవడ్లకు బోనస్ అని పెట్టిన ఏదైతే ఒక కుటీల ప్రయత్నం ఉన్నదో ఆ బోనస్ అని పెట్టి దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేశారు. ఇది కనిపించకుండా చేద్దామని చూస్తున్నారు. అయితే ఇక్కడ ఈ రైతు భరోసాకి ఇట్లా తూట్లు పొడిచే ప్రయత్నం జరిగింది. సీలింగ్ అన్నారు, తక్కువ చేద్దామన్నారు, అందరికీ ఎందుకు 100 ఎకరాలను కిచ్చుడు ఎందుకు అన్నారు. ఆయనతో దీన్ని ఏం చేశారంటే ఇక మొత్తానికి కనిపించకుండా చేద్దామనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ ఎన్నికలు దాటిన తర్వాత, స్థానిక ఎన్నికలు దాటినాక దాని ఏదో రూపం బయటపడుతుంది. దాంతో పాటు ఇంకోటి రైతు బీమా. ఈ రైతు బీమా కూడా మరణమో లేకపోతే ఇంకోటో ఏదో అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ రైతుకు ఒక 5 లక్షల రూపాయల చెక్ వచ్చేది, అని డబ్బులు క్రెడిట్ అయ్యేది ఆ కుటుంబానికి, రోడ్డు మీద పడకుండా ఇమీడియట్గా. అలాంటి సమస్యలకించి బయట వేసేటిది. అంటే అప్పుడు ఆ ప్రభుత్వం అట్లా ఆలోచన చేసింది. కాబట్టి ఇయ్యాలటికి కూడా 5 లక్షల రూపాయల చెక్ వస్తే ఎక్కడ ఇది కేసీఆర్కు పేరు పోతుందో, ఎక్కడ మళ్ళీ కేసీఆర్నే పొగుడుతారో, ఇది ఆయన పెట్టబట్టికే వచ్చింది కానీ వీళ్ళు ఇచ్చింది ఏమున్నదని అంటారేమో అనుకొని వీళ్ళు బీమాకి ప్రీమియం చెల్లించుడు తగ్గించారు, ఆపేసారు. దానివల్ల 4 నెలల నుంచి డబ్బులే వస్తలేవు రైతు బీమాకి. రైతు చచ్చిపోతే నీతులు చెప్తారు, రైతు ఏడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం ఎప్పటికి కూడా ముందర పడది, నాశనం అవుతుందని చెప్పి అంటుంటారు కదా. మరి ఇలా రైతులు ఏడుస్తున్నారు కదా. సో ఈ ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ఇలా రైతు బీమా కూడా రాకుండా పోయింది. 1,400 కోట్లు చెల్లించాలి ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది ఈ రైతుల పేరు మీద గ్రూప్ ఇన్సూరెన్స్ లాగా పెట్టాలి. 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ దాకా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అది వర్తిస్తుండే. మంచిగా ఏదో ఒక కారణం చేత చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఎవడో వచ్చి 5,000 10,000 చెక్ ఇచ్చి లేకపోతే ఏదో ఫోటోలు దిగి వాళ్ళు ఇట్లా మొహం నాలుకేసుకొని బాధపడుకుంటూ తీసుకునే కంటే గర్వంగా మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ఒక రైతుగా నాకు ఇది హక్కు ఉన్నది అని చెప్పి ఆ 5 లక్షల రూపాయలు తీసుకునేంత ధైర్యం ఉంటుండే. దానికి అతం పట్టిరు, బొంద పట్టిరు. ఎందుకంటే ఇది మళ్ళీ కేసీఆర్కి పేరు వస్తుంది.
అట్లా ఇప్పుడు ఇది కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు. ఇవి నేను జస్ట్ ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. ఇట్లాంటి పథకాలన్నింటిని కూడా వీళ్ళు కక్ష కట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని ముందర పడనీయొద్దు. కావాలంటే వాళ్ళ పేరు ఇప్పుడు ఫ్రీ బస్సు, గృహజ్యోతి, లేకపోతే ఇంకా సబ్సిడీ మీద సిలిండర్, వీటిని ప్రమోట్ చేసుకోవాలి తప్ప మన పేరు ఉండాలంటే ఆయన ఇచ్చినే మనం ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదే పని కనుక ఈ సుంటలు, ఈ సన్నాసులు ఇట్లా చేస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ కనుక ఇదే పని చేసి ఉంటే ఇలా ఆరోగ్యశ్రీ ఎక్కడిది అని అడుగుతున్నాం. ఉంటుండేనా ఇలా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ? రాజశేఖర రెడ్డి పెట్టింది పేరు వస్తే ఆయనకు పోతుంది, నేనెందుకు పెట్టాలని అనుకునేటోడా? ఆరోగ్యశ్రీ అనే పేరు కూడా మార్చలేడు. తెలుసా మీకు ఇది? నేను ఇలా కేసీఆర్ను గొప్ప అని చెప్పట్లే. కేసీఆర్ వివేకాన్ని మెచ్చుకుంటా ఉన్నా, ఆయన విచక్షణని ఒప్పుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి పెట్టిండు, అది కాంగ్రెస్ హయాంలో పెట్టిన పథకం గది, నాకెందుకు, నేను పేరు మార్చుకుంటా లేదా నా పేరు మీద పెట్టుకుంటా, కేసీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టుకుంటాను ఎందుకు అనుకోకపోయే? అదే పథకాన్ని కంటిన్యూగా ఎందుకు కొనసాగించారంటే అది ప్రజాకర్షక పథకం, దాంతోపాటు అది తీయలేని పరిస్థితి. ఇంకొకటి, ఆయన ఆ పథకాన్ని కూడా ఒప్పుకున్నాడు, ఆ సాక్షాత్తు అసెంబ్లీలో కూడా చెప్పిండు. ఆనాడు వైఎస్ఆర్ పెట్టినటువంటి పథకం చాలా బ్రహ్మాండమైన పథకం, నిజంగా ఎన్నో సమస్యల నుంచి బయటపడేసిన ఎన్నో కుటుంబాలని చెప్పినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఇలా ఈ దొంగలు ఎందుకు మరి కేసీఆర్కు పేరు వచ్చినటువంటి పథకాలను పక్కన పెట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి ఈయన కూడా అదే అనుకొని ఉంటే ఆ పథకాలు ఎందుకు ఉంటుండే, ఇలా ఎందుకు కంటిన్యూ అవుతుండే, ఎందుకు నడుస్తుండే? 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు ఇచ్చిపోయాడు, ఇయ్యలడికి నేను ఎందుకు ఇవ్వాలనుకుంటే అది ఎప్పుడో బంద్ అయిపోతుండే కదా. రేషన్ బియ్యం ఇస్తే పెన్షన్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిండు, నేను ఎందుకు ఇవ్వాలనుకుంటే ఊకుంటుండే కదా. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు పెన్షన్. అట్లనే ఒకరికొకరు అట్లా చేసుకుంటూ వస్తూ ఉంటే ప్రజలకి నచ్చినప్పుడు, ప్రజలు ఒప్పుకుంటున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అది విడిచిపెట్టి వాళ్ళు చేసింది మేము తుడిపేస్తాం, ఖరాబ్ చేస్తాం, తీసి పాడేస్తాం అంటే ప్రజలలో ఒక్కసారి వాళ్ళ గుండెలలో కనుక నిలబడిపోతే దాన్ని ఎవడు తీయలేడు, మార్చలేడు. ఎవడి తరం కూడా కాదు, ఏమన్నా తాత తరం కాదు. ఇలా ఎట్లా ఈ వీటితో కేసీఆర్కు పేరు వస్తుంది, దీన్ని ఎట్లా ఖరాబ్ చేద్దాం? కాబట్టి ఇవి ఇచ్చినా కూడా గింతే, ఇవ్వకున్నా కూడా ఏం కాదు అని చెప్పేసి మీరు ఇలా ఆలోచన చేస్తే నిజంగా భవిష్యత్తు ఏందో మీరే ఆలోచించుకోండి. భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే ఇలా నాయకులు వచ్చిపోతారు కానీ పార్టీలు ఎల్లకాలం ఉంటాయి. ఇలా ఉన్న దొంగలు శాశ్వతం కాదు. మేమున్నప్పుడే మేము చేసి ఖరాబ్ చేసిపోతాము అంటే ఎట్లా? ఇంకా సమాజాన్ని ముందు భవిష్యత్ తరాలకు అందియాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? మన మీద లేదా? అక్కర్లేదా మనకి? మనం ఉన్నప్పుడు మనం ఖతం చేసిపోదామా, నాశనం పడదామా? ఎవరు వచ్చినా ఆ ఒప్పుకునే ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఒప్పుకునేంత జ్ఞానం కూడా ఉండాలి, విచక్షణ కూడా ఉండాలి. మంచి ఎవరు చేసినా మాట్లాడాలి, తప్పు చేస్తే బరాబర్ ప్రశ్నించాలి. అప్పుడు కూడా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అయినా, గొర్రెల స్కామ్ అయినా, లేకపోతే కరెంటు కొనుగోళ్లలో స్కామ్ అయినా ఏదైనా కూడా మాట్లాడిన మేమే ఇలా మరి మంచి అయినప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఈరోజు మరి అది గుర్తు చేస్తున్నప్పుడు, ప్రజలు బాధపడుతున్నప్పుడు ప్రజల బాధ కూడా చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? పార్టీ కార్యకర్తలు ఎట్లయినా కొట్టుకుంటారు పొద్దుగలేసి, కానీ సామాన్య ప్రజల బాధ మాట్లాడేటాడు ఎవడు? ఒక జర్నలిస్ట్గా మా మీద బాధ్యత లేదా? అందుకోసమే చెప్తా ఉన్నా, ప్రజాకర్షక పథకాలు ఏవైతే ఉన్నాయో అది కేసీఆర్కి పేరు వస్తుందనో, లేకపోతే వైఎస్ఆర్కి పేరు వస్తుందనో, ఇంకోలకో వస్తుందని చెప్పి ఆపే పరిస్థితి తీసుకురాకండి, ఆపకండి. వీలైనంత మట్టుకు కంటిన్యూ చేస్తే కనీసం పేదలు బతుకుతారు. పేదల పేరు మీద, సామాన్యుల పేరు మీద మీరు గద్దెనెక్కి మీరు అనుభవిస్తున్నటువంటి అవి చూస్తే సస్తరు. అయినప్పటికీ కూడా వాళ్ళు అడిగేది రాజ్యాధికారం అడుగుతలేరు, మాకు సీటు కావాలంటలేరు, మాకు ఓట్లు వేయమంటలేరు. వాళ్ళు అడిగేదల్లా ఏదో మీరు పెట్టినటువంటి పథకాలు కొనసాగించండి, అవి రావాల్సిన ఏమన్నా వస్తే మేము బతుకుతామని అంటా ఉన్నారు.